अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं एसएस न्यूज़। मैं हूं अंजुम। आइए देखते हैं खबरनामा। गौरव पीसी घोष कमीशन पैन हरीश राव गारू తెగ భుజాలు తడుముకుంటున్నాడు. హరీష్ రావు గారు ముందు మీరు తెలుసుకోవాల్సింది అది జ్యుడిషియల్ కమిషన్, అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి, గౌరవ మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రిపోర్టు కాదు. అది ముందు వాస్తవాలు తెలుసుకో అంటున్నా. పీసీ ఘోష్ గారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మచ్చలేని మనిషి. ఆయన పైన విమర్శలు చేస్తే, ఆయన అనుమానిస్తే ఆకాశం పైన ఉమ్ము వేసినట్టే అన్నమాట సందర్భంగా చెబుతూ, మీకు జ్యుడిషియల్ కమిషన్ అంటే లెక్కలేదు, ఎన్డిఎస్ఏ అంటే గౌరవం లేదు. అసలు మీకు వ్యవస్థలపైనే నమ్మకం లేనటువంటి సందర్భంలో 16 మాసాలు ఈ కమిషన్ పీసీ ఘోష్ గారు మిమ్మల్ని విచారించి, మీ మామగారిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని విచారించి, అనేక మందిని ఐఏఎస్లను, అనేక మంది ఇంజనీర్లతోని విచారణ జరిపి 665 పేజీల నివేదిక ఇస్తే, తెలంగాణ భవన్లో గొంతెంతుకొని అరుస్తున్నాడు, గొంతు చించుకొని. తెలంగాణ భవన్లో వాళ్ళ పార్టీ ఆఫీసు గొంతు చించుకొని అరుస్తున్నాడు. కానీ మేడిగడ్డ ఎందుకు కూలిపోయిందో చెప్పడం లేదు. అదే కూలిపోయిన మేడిగడ్డ అట్లనే ఉంటే ఎందుకు రిజర్వాయర్లు నింపుతలేమంటారు. పసలేని ఆరోపణలు, అర్థం లేని ఆరోపణలు. ఈరోజు మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీని ఏర్పాటు చేసి, అందులో ఈ జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన చర్చ జరుపుదామని చెప్పని మేమే ఆహ్వానిస్తుంటే, మీరు తెలంగాణ భవన్లో గొంతు చించుకొని అరవాల్సిన అవసరం ఏముందో మాకు అర్థమవుతలే. మీరు ప్రతిపక్ష నాయకుడు, మీ మామగారు కేసీఆర్ తీసుకొని చర్చలో పాల్గొనండి. ఎందుకు మేడిగడ్డ కూలిపోయింది, ఎందుకు తమ్మిడేట నుంచి కింది తీసుకురావాల్సి వచ్చింది అనేటువంటి మాటలు ఆ రోజు చర్చలు ఇప్పటికే ప్రజలకు వెళ్ళిపోయింది. ఈరోజు జాతీయ స్థాయిలో కూడా కాళేశ్వరం కమిషన్ కోసమే నిర్మాణం చేశారు. కాళేశ్వరం కామధేనుగా మార్చుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అని, ఏటీఎంగా మారిందనేటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు నేడు నిజమేనే చెప్పని అనుకుంటున్న సందర్భంలో ఈరోజు పీసీ ఘోష్ గారి కమిషన్ జ్యుడిషియల్ రిపోర్ట్లో కేసీఆర్ గారు, మీది హరీష్ రావు గారు, మీ పాపం ఈరోజు ఈటల రాజేందర్ గారి నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి భుజాలు తడుపుకునేటువంటి కార్యక్రమం చేయడం సమంజసం కాదు. తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా ఈరోజు తప్పుపడుతున్న వేళ, వేళ్ళన్నీ ఒకే వైపు చూపిస్తున్న వేళ, జరిగిన పొరపాటుకు చింతించి క్షమాపణ చెప్తారని చెప్పని కోరుతున్నాం. మేము మొదటి నుంచి కూడా ఈరోజు మేడిగడ్డ కూలి నాటి నుంచి కూడా ఈరోజు కూడా ప్రజాధనం దుర్వినియోగం చెప్పని చింత లేదు. అరే మేడిగడ్డ కూలిపోయి మా ఆయంలో నిర్మాణమైంది, మా ఆయంలో కూలిపోయింది అనేటువంటి ఆలోచన లేదు, బాధ లేదు. ఇంకా ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. తెలంగాణ సమాజం, దేశం యావత్తు కూడా ఈరోజు ఇటువైపు చూస్తుంది. ఈ అంశమే కాదు, మీ అయ్యంలో అనేక అంశాలపైన అవినీతి అక్రమం జరిగినాయి. వాటన్నిటిపైన జరిగినటువంటి రిపోర్ట్స్ను ప్రజల ముందు ఉంచుతాం. ప్రజల న్యాయ నిర్ణేతలు చెప్పని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఇప్పటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఈ నా మెదడంతా రంగరించి కాలేజీ నిర్మాణం చేసిందని చెప్పని కూలిన కాళేశ్వరం బాధ్యులైనటువంటి మీరు, మీ మామగారు అసెంబ్లీలో చర్చలు చెప్పండి. ఏం చెప్తారో అప్పుడు తెలంగాణ సమాజం వింటుంది. రాబో రోజుల్లో తెలంగాణ పరిరక్షణే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకు పోతాం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.